శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష్శాస్త్రంలో శనైశ్చర భగవానుని యొక్క పేరు వింటే ఎంతో భయాన్ని పొందుతూ ఉంటారు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, శని మహర్దశ, శని అంతర్దశ ఇలాంటివి నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసినటువంటి శుభ అశుభ ఫలములను ఆ శనైశ్చర భగవానుడు అనుభవంలోకి తెచ్చి ఆ ఫలితాలను ఇవ్వడం ద్వారా మన కర్మను కరిగిస్తూ ఉంటాడు. కర్మను చేయడం సులభమే, కానీ అనుభవించడం చాలా కష్టం కదా. కాబట్టే ఆ శని భగవానుడి యొక్క దశ వచ్చినప్పుడు అందరికీ కూడా కష్టకాలముగా కనపడుతూ ఉంటుంది. అయితే ఈ శని భగవానుడి యొక్క ప్రభావాన్ని కూడా నిర్జించినటువంటి మహర్షులు మనకు వాంగ్మయంలో ఇద్దరే కనబడుతూ ఉన్నారు. వారే పిప్పలాదులు, మరొకరు విశ్వామిత్ర మహర్షి. కాబట్టి వారిని స్మరిస్తూ ఒక శ్లోకాన్ని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. ఆ శ్లోకాన్ని రోజు 11 సార్లు స్మరించడం ద్వారా శని భగవానుడి యొక్క ఇబ్బందులు, ఆయన కలిగించేటువంటి శనైశ్చర భగవానుడు కలిగించేటువంటి ఇబ్బందులు కాస్త తగ్గుతాయి అని శాస్త్రంలో ఒక వాక్యం. ఆ శ్లోకం ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా శ్లోకాన్ని వినండి, రోజు చదువుకోండి. ఉదయం స్నానం చేసి 11 సార్లు చదువుకోండి. గాదిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని శనైశ్చర కృతాం పీడాం నాశయంతు స్మృతాస్మృతు. గాదిశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహాముని శనైశ్చర కృతాం పీడాం నాశయంతు స్మృతాస్మృతు అంటూ ఉన్నాడు. గాదిని, కౌశికుణ్ణి, పిప్పలాదుని, ఈ ముగ్గురు మహామునులను స్మృతాస్మృతు మళ్ళీ మళ్ళీ స్మరించినట్లయితే శనైశ్చర కృతాం పీడార్ నాశయంతు, శని భగవాను శనైశ్చర భగవాను యొక్క పీడ నశించిపోతుంది అంటూ ఉన్నాడు. ఎందుకు వీరిని స్మరిస్తే ఆ పీడ నశించిపోతుంది అంటే, ఇందులో పిప్పలాదుల వారు చాలా ప్రధానంగా శని భగవానునే ఇబ్బంది పెట్టినటువంటి వారు. శని భగవానుడు ఇబ్బంది పెట్టాడు ఆయనని చిన్నప్పుడు. ఆ తర్వాత ఆయన తపస్సు చేస్తే శని భగవానునే ఇబ్బంది పెట్టాడు. ఎలా అంటే, ఈయన దదీచి మహర్షి గారి యొక్క కుమారుడు. దదీచి మహర్షి గారు ఇంద్రుడికి వజ్రాయుధంగా మారాలని, తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చాలని త్యాగం చేస్తారు. ఆ యొక్క వెన్నెముక ద్వారా వజ్రాయుధం వస్తుంది. వారు శరీరం వదిలిన సందర్భంలో భార్య గారు కూడా సతీ సహగమనం చేస్తారు. అప్పుడు పిప్పలాదుడు 3 సంవత్సరాల బాలుడు. ఆ బాలుణ్ణి ఆ యొక్క దేవి రావి చెట్టు మొదట్లో వదిలేసి సతీ సహగమనం చేస్తుంది. దానితో ఆ పిల్లవాడు ఆ రావి పండ్లను తింటూనే పెరుగుతూ ఉండేవాడు. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు నారద మహర్షి అటుగా వెళుతూ ఈ పిల్లవాడు ఎవరా అని ఆ యొక్క దివ్య దృష్టి ద్వారా చూస్తే జరిగినంత విషయం అంతా తెలుసుకుంటాడు. ఆ పిల్లవాడిని అడుగుతారు, నువ్వు ఎవరయ్యా అంటే, అదే నాకు తెలియదు అంటే ఆ యొక్క పిల్లవాడికి అతని యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా చెబుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు, మహర్షి నాకు ఈ గతి పట్టడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికంటాడు, మీ తండ్రి గారు త్యాగము చేసినది ఎంత సత్యమో నీకు జరుగుతున్నటువంటి శని దశ యొక్క ప్రభావము కూడా అంతయే సత్యము. దాని ప్రభావము చేతనే నీవు తల్లిదండ్రులకు ఇంత తక్కువ వయసులోనే దూరమైనావు అని, శని భగవానుడి యొక్క దశయే ప్రధాన కారణము అని నారద మహర్షి చెప్తారు. దాంతో ఆ యొక్క నారద మహర్షి దగ్గర సెలవు గైకొని ఆ పిప్పలాదుడు తపస్సుకి వెళ్ళిపోతాడు. అంత చిన్న వయసులోనే వెళ్ళిపోయి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మగారు ప్రసన్నమవుతాడు. ప్రసన్నం కాగానే ఏం వరం కావాలయా పిప్పలాద అంటే, నేను ఎవరినైనా సరే తీక్షణంగా చూస్తే వారు మాడిపోవాలి, కాలిపోవాలి, అట్లాంటి దృష్టిని, నాకు దివ్య దృష్టిని నాకు ఇవ్వు అని కోరతాడు. సరే తపస్సు చేసావు, నువ్వు సాత్వికుడివే కాబట్టి అని సరే అని తదాస్తు అని ఇచ్చాడు. వెంటనే వెళ్తాడు. ఆయన శని భగవానుని తీక్షణంగా చూస్తాడు. నీ చూపు పడే కదా నేను ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు నా చూపు చేత నువ్వు ఇబ్బంది పడు అని తీక్షణంగా చూస్తాడు. దాంతో శని భగవానుడి శరీరం అంతా కూడా కాలిపోతూ మంటలు వస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి తండ్రి అయిన సూర్యుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, బ్రహ్మగారు పిప్పలాదుని దగ్గరికి వచ్చి, ఆయన శని భగవానుడు గ్రహాలలో ఒకడు, ఆయనను అలా చేయకు, నీకు 2 వరాలు ఇస్తాను, దీనిని ఉపశమించుకో అని చెబుతాడు. సరే అంటాడు, ఉపశమించుకుంటాడు. మరి ఏమి వివరాలు కావాలో కోరుకో అంటాడు. మొట్టమొదటిది, ఇకపై ఏ బాలకుడికి కూడా 5 సంవత్సరాల వరకు శనిపీడ అనేది ఉండకూడదు అని చెబుతాడు. అందుకే 5 సంవత్సరాలు వచ్చే వరకు చిన్నపిల్లలకు శని దోషాలు అనేవి ఉండవు. బాలారిష్ట దోషాలైనా అవి వేరు ఉంటాయి, కానీ శని దోషాలు, గ్రహ దోషాలు అనేవి ఉండవు.
మనకు విదురుని కథలో కూడా 12 సంవత్సరాల వరకు వస్తుంది, ఇక్కడ 5 సంవత్సరాల వరకనే పిప్పలాదుడు చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా రెండవది ఏమిటంటే, నాకు చిన్నప్పుడు ఆశ్రయం ఇచ్చినటువంటి రావి చెట్టుకు ఎవరైతే సూర్యోదయాత్ పూర్వమే నీరు పోసి అక్కడ దీపం పెట్టి నమస్కారం చేస్తారో వారికి జీవితంలో శని భగవానుడు పీడించకూడదు, శనైశ్చరుడు యొక్క పీడ వారిని తాకకుండా ఉండాలి. ఎవరైతే సూర్యోదయానికి ముందే రావి చెట్టును పూజిస్తారో, నీరు పోస్తారో, రోజు రావి చెట్టుకు నీరు పోసారనుకోండి, సూర్యోదయానికి ముందు పోసి దీపం కూడా పెట్టారనుకోండి, ఇక మిమ్మల్ని తాకదనమాట. ఇది పిప్పలాదుడు తీసుకున్నటువంటి వరం. ఆయన లోక కళ్యాణం కోసం చేశాడు, ఆయన స్వార్థం కోసం చేయలేదు. తాను పడ్డ ఇబ్బందులు లోకంలో ఉన్నవారు ఎవడు ఇబ్బంది పడొద్దు అని ఆయన ఆ యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి తదాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఆ తర్వాత ఈయన అంతవరకు చూశాడు కాబట్టి శని భగవానుడి యొక్క కాళ్ళు కొద్దిగా కాలిపోయాయి. దానివల్ల ఆయన మందగమనుడు అనేటువంటి పేరును పొందినాడు. కాబట్టి అప్పటి నుంచి పిప్పలాదుని యొక్క నామాన్ని స్మరించినా కూడా శనైశ్చరుడు తన యొక్క పీడను వారి నుంచి విరమించుకుంటాడు అని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఆ పిప్పలాద మహర్షిని స్మరించడం ద్వారా శని భగవానుడి యొక్క దోషాలు తగ్గిపోతాయి. అందుకే ఈ యొక్క శ్లోకంలో ఆయన పేరును పెట్టారు. మరి విశ్వామిత్రుని పేరు ఎందుకు పెట్టారు, గాది పేరు ఎందుకు పెట్టారంటే, గాది మహర్షి కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని విషయంలో శని భగవానుడి యొక్క అంతర్దశ వచ్చింది హరిశ్చంద్రుడికి. ఆ సమయంలో అతన్ని ధర్మం నుంచి లుప్తుడిగా చేసి అధర్మ మార్గంలో పడవేసి ఇబ్బందులు పడవేయాలి అని ఆ శని భగవానుడి మహర్దశలో అసలైనటువంటి ప్రణాళిక. కానీ అది జరగకుండా ఆ శని భగవానున్నే నిర్జించి తనకు దక్షిణ ఇచ్చేటువంటి నెపంతో హరిశ్చంద్రుడికి కష్టాలన్నీ వచ్చేలా చేస్తాడు. అంటే శని భగవానుని పీడ వల్ల కాకుండా తన వల్ల కష్టాలన్నీ వచ్చేలా చేశాడు విశ్వామిత్రుడు. అది సవాల్ చేసి మరి శని భగవానుడితో, నీ వల్ల కాదు నా వల్లే కష్టాలు వస్తాయి, నీ పీడ కాదు నా యొక్క తపశ్శక్తితోతే అతన్ని నేను ధర్మం మీద నిలబెడతాను అన్నాడు. విశ్వామిత్రుడు చేసినటువంటి ప్రతి ఒక్క క్రియ వల్ల హరిశ్చంద్రుడు ధర్మంలో మరింతగా ఉంచుకున్నాడు. అదే మరి శని భగవానుడి వల్ల అయితే ధర్మం నుంచి పతనం అయ్యేవాడేమో బహుశా. మరి అలా కాకుండా కాపాడాడు. శని భగవానుడి యొక్క శక్తిని నిర్జించినాడు. కాబట్టి విశ్వామిత్రుడిని, గాది అతని తండ్రి అయిన గాదిని ఇద్దరిని స్మరించడం ద్వారా కూడా ఈ శనిశ్చర సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయి అని ఈ శ్లోకంలో మనకు ప్రధానంగా ముగ్గురి పేర్లు చెప్పడం జరిగింది. కాబట్టి చక్కగా అందరూ కూడా స్మరించుకోండి. ఆ శనైశ్చర భగవానుడు ఏమి మనల్ని కావాలని ఇబ్బంది పెట్టాడు. ఎప్పుడు కూడా మనం చేసినటువంటి తప్పులనే మనకు అనుభవంలోకి తెస్తాడు. కాబట్టి తప్పులు చేయకుండా ఉండాలి. ప్రధానంగా శనైశ్చర భగవానుని దశ జరిగేటప్పుడు మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉండాలి. పేదలకు, వికలాంగులకు అన్నదానం చేస్తూ ఉండడము, శనైశ్చర భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెడుతూ ఉండడము, అభిషేకం చేస్తూ ఉండడము, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేస్తూ ఉండడము, ఇట్లాంటి వాటి ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా శనైశ్చర భగవాను ఎప్పుడు కూడా దూషించకూడదండి. చాలామంది నాకు శనిలాగా పట్టాడు ఇలా అంటూ ఉంటారు. అలా అనకూడదు ఎప్పుడు కూడా. ఆయన మన కర్మలను అనుభవంలోకి తెస్తున్నాడు, కానీ ఆయన కర్మలు తెచ్చి మన మీద రుద్దటం లే కదా. అట్లాంటప్పుడు ఆయనని తిట్టడం ద్వారా మనం దోషాన్ని ఎక్కువగా పెంచుకున్న వారం అవుతాం. ఆయన శనైశ్చరుడు చాలా గొప్పవాడు, గ్రహాలలోనే గొప్పవాడు. కాబట్టి ఆయనకు ఎప్పుడు కూడా నమస్కారం చేసుకోవాలి. చాలామంది భయపడుతూ ఉంటారు. భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఆయన ఒకవేళ మనకు దశ అంతర్దశ రూపంలో రాకపోతే మన కర్మలు ఎలా కరుగుతాయి? కర్మలు కరగకుండా అలాగే కుప్పలాగా పడి ఉంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి? మనం జన్మలు ఎత్తుతూనే ఉండాలి. నిజానికి ఆయన చాలా ఉపకారం చేస్తున్నాడు మనకు. ఇంకా చెప్పాలంటే జాతకంలో శని భగవానుడు యోగకారకుడైతే ఆయన ఇచ్చినంత యోగం ఇంకెవ్వరు ఇవ్వరండి. శాశ్వతంగా ఇస్తాడు ఏది ఇచ్చినా కూడా. ఆయన ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, శనైశ్చర భగవానుడు ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తాడో. ఏ వ్యాపార స్థానంలో ఉన్నాడు అనుకోండి, మెల్లిగా ఉంటుంది వ్యాపారం, కానీ ఆయన తీసుకువెళ్ళే స్థాయి కూడా ఆ యొక్క విధానంలోనే ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కూడా అత్యున్నతంగా, శాశ్వతంగా, పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆయనను దూషించకండి. మన కర్మను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సత్కర్మలు చేస్తే, సద్బుద్ధితో ప్రవర్తిస్తే మనకెందుకు వస్తాయి? ఏ దోషాలు రావు. కాబట్టి ఆ దోషాలు సత్కర్మలు చేస్తూ దోషాలు రాకుండా ఈ యొక్క నామాలను స్మరిస్తూ శుభ ఫలితాలు పొందుదురుగాక. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వస్తి. జై శ్రీరామ్.